హాయ్ హలో గుడ్ మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈ తొలి ఏకాదశిని శయని ఏకాదశిగా, దేవశయని ఏకాదశిగా కూడా పిలుస్తారనమాట. ఎందుకు ఇది తొలి ఏకాదశి అన్నారంటే, ఇది ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వస్తుంది కాబట్టి, తొలిసారిగా వస్తుంది కాబట్టి అందుకు తొలి ఏకాదశి అన్నారనమాట. ఈరోజు చాలా పవిత్రమైన రోజు అండి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా విశిష్టమైన రోజు కూడా. ఈరోజు ఆ విష్ణుమూర్తిని, మహావిష్ణుమూర్తిని కొలిచిన, విష్ణు సహస్రనామాలు విన్నా, పఠించిన, భగవద్గీత పారాయణం చేసినా విన్నా కూడా కొన్ని ఏళ్ల పుణ్యఫలం అయితే వస్తుందన్నమాట. సో మీరు మీ యొక్క టయాన్ని కొంచెం దేవుడి కోసం ఈరోజు కేటాయించి విష్ణు సహస్రనామాలు కానీ, లేదంటే 108 సార్లు ఓం నమో నారాయణ మంత్రాన్ని కానీ పఠించినా కూడా మీకు అంతా మంచి జరుగుతుందండి. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. సో ఈరోజు ఈ తొలి ఏకాదశి సందర్భంగా ఆ విష్ణుమూర్తి కరుణ, కృపా, కటాక్షం మీ అందరి మీద పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో ముగించే ముందు విష్ణు సహస్రనామాల్లోని ఒక చిన్న శ్లోకాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో తప్పులేదన్నా ఉంటే మన్నించండి. ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. క్షీరోదన్వత్ర ప్రదేశే శుచిమద్విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణిద్భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపవిరుచితైరుక్తపీయూషవర్షైః ఆనందేనః పునియాధరినలినగద శంఖపాణిర్ముకుందః శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్.